రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నేతల తీరుపై వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టణంలోని బొమ్మలసత్రం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కూటమి నేతల అరాచకాలను ఎండగడుతూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు నంద్యాల మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త గారి సహకారంతో నంద్యాలలో అంబేద్కర్ సెంటర్ దగ్గర గౌరవ టీటీడీ చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారిని ప్రవర్తనకు వ్యతిరేకంగా, లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏదనేది కూడా ఎవరికి ప్రజలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను వాళ్ళు ఏం చేయాలా, ఏమిటికి కేర్ ఆఫ్ చేయాలా అని అనుకుంటారో కూడా చాలామంది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ విధమైనటువంటి లైంగిక దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా చేయాలన్నా, లేకపోతే గినక మారక ద్రవ్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలన్నా, లేకపోతే గినక మన మరణాలకు చేయన్నా, నిరుద్యోగానికి కేర్ ఆఫ్ చేయన్నా, కల్తీకి చేయన్నా, లేకపోతే గినక మన ప్రైవేటీకరణకు చేయన్నా, ఈ విధంగా అనేకమైనటువంటి అంశాల మీద ఈరోజు ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని మేము నిరసిస్తున్నాం. ముఖ్యంగా లైంగిక దాడులు గమనించినట్లయితే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు, గతంలో అరవ శ్రీధర్ గారు, అంతకుముందు గుంటూరు శాసనసభ్యులు, గతంలో కూన రవికుమార్ గారు మరియు గుంటూరు శాసనసభ్యులతో పాటు కిరణ్ రాయల్ గారు అని చెప్పేసి కూడా జనసేన వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇవే కాకుండా మారక ద్రవ్యకాలు మనం చూసినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకునే లోకేష్ గారు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ఎన్నికల ముందు మేము 48 గంటలు సమయం ఇస్తే మారక ద్రవ్యాలను కూకటి వేలతో మేము పెకలిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. 100 రోజులు సమయం కేటాయిస్తే పూర్తి స్థాయిలో మేము నిర్మూలిస్తామని చెప్పారు. కానీ ఈరోజు వారి యొక్క పార్లమెంటు సభ్యుడు, ఒక యువ నాయకుడు, ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి నాయకుడే ఈ విధమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మరి ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళ పరిస్థితి, తెలంగాణలో దొరికినాడు కాబట్టి సరిపోయింది, అదే వ్యక్తి ఆంధ్రాలో మారక ద్రవ్యాలు తీసుకుంటే మీరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇవే కాకుండా అనేకమైనటువంటి మరణాలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కల్తీ మద్యం దాగి మరణిస్తున్నారు, కల్తీ పాలు దాగి మరణిస్తున్నారు, స్వచ్ఛమైన నీటిని కూడా ఈ ప్రభుత్వం సరఫరా లేక కూడా ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది. అనేక మంది విద్యార్థులు కూడా ఈరోజు చనిపోతున్నారు. ఇవన్నీ గమనించినట్లయితే ఈ మరణాలకైతేనేమి, ఈ విధమైనటువంటి లైంగిక దాడులు, అంతేకాకుండా ప్రైవేటీకరణ చూస్తే ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి అన్నిటి కూడా ప్రైవేటీకరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఏది అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన కూడా ఈరోజు బేరీజు వేసుకున్నా సరే చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా వ్యత్యాసం ఉంది. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కాబట్టి అన్ని అంశాలను కూడా ప్రజలందరూ నిశ్చితంగా గమనించాలని, మరీ ముఖ్యంగా ఈరోజు మనము ఏవైతే ఈ లైంగిక దాడులకు పాల్పడిన వారు, మారక ద్రవ్యాలు సేకరించిన వారిని, ఈ విధమైన వారిని పార్టీ నుంచి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా, ప్రభుత్వంలో కూడా వాళ్ళను ఉంచకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీటన్నిటినీ, గత ప్రభుత్వాలను నిందించడం మానేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా అరికట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు, TV5 అధినేత, వారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి ఈ అవకాశాలు ఇస్తుందంటే వ్యభిచారం బాగా చేసే వాళ్ళకి, అవినీతికి పాల్పడే వాళ్ళకి, కల్తీ మద్యము, కల్తీ నీళ్లు, ఈ క్వాలిఫికేషన్స్గా పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసే వాళ్లకు అవకాశాలు ఇస్తుందనేది మనకు పత్రికాముఖంగా బాహాటంగా తెలిసిన విషయం. బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉంటూ పవిత్రమైన ఆ దేవాలయాన్ని కాపాడాల్సిన వ్యక్తి. ఒక మహిళతో సీసీ కెమెరాలలో ఆయన ప్రవర్తన అనేది అన్ని ఛానళ్ళు చూపించినప్పటికీ ఆయన సమర్థించుకునే విధానం చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ అధికారం ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పరిపాలన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిదీ ప్రైవేటీకరణ.
పాలు మొదలుకొని నీళ్లు మొదలుకొని ప్రభుత్వం పరిపాలనతో సహా కల్తీమయమైపోయింది. ఈ కల్తీమయం అంటే ఏంటంటే కూటమి అంటే కల్తీ మిక్సింగ్, అన్ని కల్తీ చేసిన వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వం ఆదరణ బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఈరోజు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు బిఆర్ నాయుడు గారిని అరెస్టు చేయాలి, ఆయన రాజీనామా చేయాలి అనే విషయంలో ధర్నా చేస్తుండగా వారిని వాళ్ళ టీడీపీ గుండాలు, ఈ కూటమి ప్రభుత్వం గుండాలు కొట్టి వారిని అవమానించి చేసి మళ్ళీ